హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో పిఎం కిసాన్ 17 విడత గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. పిఎం కిసాన్ యోజన 17 విడత నిధులు త్వరలోనే విడుదల కానున్నాయి. ప్రతి ఏడాదికి 3 సార్లు చొప్పున ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున ఈ నిధులు విడుదలవుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 16 విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇక 17 విడత నిధులు మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. 17 విడత కింద 2,000 రూపాయలు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తారు. మరి ఇంకో 7,500 రూపాయలు ఎక్కడివి అంటే అవి తెలంగాణ సర్కార్ విడుదల చేసే నిధులన్నమాట. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయాన్ని 15,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇక రానున్న వర్షాకాలం నుంచి రైతు భరోసా పేరుతో ప్రభుత్వం అన్నదాతలకు ఎకరాకు 15,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందించనుంది. దీనిలో భాగంగా ముందుగా వర్షాకాలానికి సంబంధించి ఎకరాకు 7,500 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే జరిగితే జూన్లో రైతుల ఖాతాల్లో 9,500 రూపాయలు జమ కానున్నాయి ఫ్రెండ్. ఇక పిఎం కిసాన్ యోజన నిధులు అందాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలి, లేదంటే డబ్బులు ఖాతాలో పడవు ఫ్రెండ్. పిఎం కిసాన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.